ఈ రోజు ఏఐతో ఫ్రీగా అన్లిమిటెడ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చెబుతాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి తదుపరి నోటిఫికేషన్స్ కోసం. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో పర్పస్ ఏంటి అంటే ఏఐ వీడియోస్ జనరేట్ చేయడానికి ఎన్నో యాప్స్ అండ్ వెబ్సైట్స్ ఉన్నాయి, కానీ వాటన్నిటికీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈరోజు ఫ్రీగా అన్లిమిటెడ్గా వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో నేను చెబుతాను. నేను ఇప్పటి వరకు జనరేట్ చేసిన ఏఐ వీడియోస్ అన్ని సబ్స్క్రిప్షన్ తీసుకున్నవే, అంటే సబ్స్క్రిప్షన్ తీసుకుని అందులో ఏఐ వీడియోస్ జనరేట్ చేసేవాడిని. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకున్న దానికి ప్లస్ ఫ్రీగా జనరేట్ చేసేదానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే ఏం డిఫరెన్స్ లేదు, మొత్తం సేమ్ టు సేమ్. ఇంకా ఓ రకంగా చెప్పాలి అంటే ఫ్రీగా జనరేట్ అయ్యే వీడియోస్లోనే కొద్దిగా క్లారిటీ ప్లస్ మన వీడియో ప్రాంప్ట్ కరెక్ట్గా వస్తుంది. ఏఐ వీడియోస్ జనరేట్ చేయడానికి కావాల్సిన 3 యాప్స్: ఒకటి ChatGPT, 2 జెమినీ, 3 YT క్రియేట్. ఈ 3 ఉంటే కనుక మీరు ఎలాంటి వీడియోస్ అయినా క్రియేట్ చేయవచ్చు. ఈ 3 యాప్స్ ఉపయోగాలు చెప్తాను, వినండి. ఫస్ట్ ChatGPT, అంటే మీరు ప్రాంప్ట్ రాయడం కోసం ChatGPT యూజ్ చేయాలి. సెకండ్ జెమినీ, ఇందులో మీకు ఎలాంటి ఇమేజ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. థర్డ్, మీరు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ప్లస్ ChatGPTలో మీరు రాసుకున్న ప్రాంప్ట్ YT క్రియేట్తో వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీగా. అది ఈరోజు ఎలా చేయవచ్చో నేను చెబుతాను, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రాంప్ట్ రాసుకోవడము, ఇమేజ్ క్రియేట్ చేయడము, వీడియో జనరేట్ చేయడము, ఇవన్నీ కలిపి ఒకే అప్లికేషన్లో రాదా అంటే రాదు. ChatGPTలో ప్రాంప్ట్ రాసుకోవచ్చు, ఇమేజ్ జనరేట్ చేయడానికి టైం తీసుకుంటుంది. జెమినీలో మనము ప్రాంప్ట్ రాసుకోవచ్చు, ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, కానీ వీడియో జనరేట్ చేయడానికి పే చేయాలి, అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇంకా YT క్రియేట్లో ఓన్లీ వీడియోస్ మాత్రమే జనరేట్ చేయగలము, ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఏమంటే అందులో ఓన్లీ 3 ఇమేజెస్ యూజ్ చేసి మాత్రమే మనము ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ జెమినీ యాప్ ఓపెన్ చేసుకుని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇమేజెస్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే మనం ఇమేజెస్ జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఇమేజెస్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫొటోస్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఒక ఫోటోని అప్లోడ్ చేసుకోండి జెమినీ యాప్లో. చేసుకున్నాక అందులో మీరు ప్రాంప్ట్ ఇవ్వండి. ఏమని ఇస్తారంటే కన్వర్ట్ దిస్ ఫోటో ఇంటూ అల్లూరి సీతారామరాజు, ఫేస్ షుడ్ బి మ్యాచ్ విత్ ఇన్ ద పిక్చర్ అనేసి టైప్ చేసుకోండి. ఒక్క 10 సెకండ్స్ గనక వెయిట్ చేసినట్టయితే ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి. ఇప్పుడు ప్రాంప్ట్ కోసం ChatGPT ఓపెన్ చేసుకుని ఇమేజెస్ పైన క్లిక్ చేసుకుని మనం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు ఫోటోని అప్లోడ్ చేసి ప్రాంప్ట్ ఇలా రాసుకోవాలి. ఈ ఇమేజ్ను YT క్రియేట్కు ఇస్తాను, నేను చెప్పినట్టుగా ప్రాంప్ట్ రాయండి. అల్లూరి సీతారామరాజు ఇలా అంటారు బ్రిటిష్ వాళ్లతో, ఎవడురా నా భరతమాతను కట్నం అడిగిన దుష్టుడు, ఎవడా పొగరు బట్టిన తెల్ల దొరగాడెవ్వడు. కింద మళ్ళీ రాయాలి ఈ డైలాగ్ను అల్లూరి సీతారామరాజు గారు భీకరంగా చెప్పాలి అని. అలాగే YT క్రియేట్ కోసం చేస్తున్నాము కదా, 900 లెటర్స్ లోపలే ఉండాలి మనకు వీడియో ప్రాంప్ట్ అనేది. 900 లెటర్స్ లోపలే అది తీసుకునేది YT క్రియేట్. అందులో మీరు మెన్షన్ చేయండి ప్రాంప్ట్లో 900 లెటర్స్ లోపల వీడియో ప్రాంప్ట్ రాయండి అని. వన్స్ రాసిన తర్వాత వీడియో ప్రాంప్ట్ రెడీ అయింది. సో కిందకి వస్తే కాపీ ఆప్షన్ ఉంటుంది, దాన్ని కాపీ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మనం YT క్రియేట్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకుని మనం జెమినీలో జనరేట్ చేసిన ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసి అలాగే ChatGPTలో ఉన్న ప్రాంప్ట్ను కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసినట్టయితే అంటే ఒక 20 సెకండ్స్ టైం తీసుకుని ఇక్కడ మనకు వీడియో జనరేట్ అవుతుంది. చూడండి, ఒక 20 సెకండ్స్ మాత్రం ఓపిక పట్టాలి అంతే. ఎవడురా నా భారత మాతను కట్నమడిగిన దుష్టుడు, ఎవడా పొగరుబట్టిన తెల్లదొర గాడెవ్వడు. అలాగే నేను క్రియేట్ చేసే గాడ్ వీడియోస్ కూడా అంతే. మనము ప్రాంప్ట్ రాసుకుని నీట్గా అందులో YT క్రియేట్ అప్లికేషన్లో ఇమేజ్ని అప్లోడ్ చేసి ఆ ప్రాంప్ట్ని పేస్ట్ చేస్తే చాలు, ఒక 20 సెకండ్స్ టైం తీసుకుని వీడియో జనరేట్ అవుతుంది. వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.